లోకేష్ పాదయాత్రపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు. పుత్తూరులో జనం లేక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జనాన్ని తరలిస్తున్నారని విమర్శించారు. తాను జబర్దస్త్ ఆంటీ అయితే ఆయన గారి అమ్మను హెరిటేజ్ ఆంటీ అనాలని అన్నారు. ఇక బ్రాహ్మణిని హెరిటేజ్ పాప అనాలని ఎద్దేవా చేశారు రోజా. దాదాపు 30 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. తనది అవినీతి సొమ్మ, ఆయనది అవినీతి సొమ్మ అనేది సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని సవాల్ చేశారు. వారి పొలంలోకి ఎర్ర దుంగలు ఎలా వచ్చాయనేది ఇంకా తేలలేదన్న ఆమె, జగన్ కి లోకేష్ కు చాలా తేడా ఉందని తెలిపారు. జగన్ పులైతే లోకేష్ పులకేసి అని వ్యాఖ్యానించారు రోజా. ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. తమాషాలు చేస్తున్నాను. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చెయ్యి. నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు. గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి. ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లేస్తారు. మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు. మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు. ఈరోజు పాలిటిక్స్ లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీద నేను కేసు పెట్టానేమో చూడు. లాస్ట్ 5 years మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు. పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో, నువ్వేం చేయబోతున్నావో చెప్పుకో. అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు, ఒక్కొక్కటి బయటకు తీసావంటే